హలో అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో అయితే మా పిల్లలకి ఇంకా ట్యూషన్ పిల్లలకైతే ఒక గేమ్ అయితే క్రియేట్ చేశానండి. ఆ గేమ్ క్రియేట్ చేయడానికి ఒక కారణం అయితే ఉందండి. పెద్ద బాబు ఇంకా ట్యూషన్ పిల్లలు కూడా ఉండి అడిగారండి. మా పెద్ద బాబు అయితే మమ్మీ మమ్మల్ని ఎక్కడికి బయటికి వెళ్ళనియో బయటికి ఆడుకోనియడానికి అయితే పంపించావు కదా మమ్మీ, ఇంట్లో ట్యూషన్ ట్యూషన్ పిల్లలకి ఇంకా మాకు కలిపి ఒక గేమ్ని అయితే క్రియేట్ చేయొచ్చు కదా మమ్మీ. క్రియేట్ చేయడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఇంకా నేను కూడా హ్యాపీగా ఉంటాను మమ్మీ, ప్లీజ్ మమ్మీ అని తనైతే రిక్వెస్ట్ చేశానండి. ఇంకా ట్యూషన్ పిల్లలు కూడా అలానే రిక్వెస్ట్ చేశానండి. సో వాళ్ళ ఆనందాన్ని నేను ఎందుకు స్పాయిల్ చేయాలి, ఎందుకు నేను పెట్టకూడదు, ఈ గేమ్ ఎందుకు కండక్ట్ చేయకూడదని నాకు అనిపించిందండి. అందుకని అయితే ఈ గేము పెట్టాలని నేను అనుకొని పిల్లలకైతే గేమ్ పెడదామని అయితే నేను అనుకున్నానండి. సో దానికోసం గేమ్ కోసం అయితే మా దగ్గర అయితే చిన్న గ్లాసులు ఇంకా బ్లాక్స్ తోటి అయితే చిన్నగా మైండ్ ఏమంటారండి, మైండ్ని వాళ్ళ మైండ్ పవర్ ఎంత ఉందో తెలుసుకోవడానికి అయితే నేను మైండ్ గేమ్ని అయితే క్రియేట్ చేశానండి. ఏం లేదండి, చిన్నదే సింప్లీ గేమే. ఒక 8 గ్లాసు అండ్ 8 బ్లాక్స్ అయితే తీసుకున్నామండి. ఒక ప్యాడ్ కూడా తీసుకున్నామండి. చూసారు కదండి, ఇప్పుడు మా బాబు అయితే బ్లాక్స్ తోటి ఒక కలర్ అయితే పెడుతూ ఉంటాడండి. ఒక్కొక్క కలర్ 4 బ్లాక్స్. ఎదురుగా ఉన్న అమ్మాయి అయితే ఆ కలర్ని చూసి వెంటనే ప్యాడ్ అయితే అడ్డు పెడతాడండి. అంతలోకి ఆ పక్కనున్న అమ్మాయి అయితే మా బాబు పెట్టిన కలర్ అయితే చూసి మైండ్లో పెట్టుకొని తను కూడా సేమ్ కలర్ని అయితే పెట్టాలండి. అలా చూసారు కదండి, మా బాబు బ్లాగ్స్లో అయితే పెడతాడండి గ్లాస్ల మీద. అమ్మాయి ఆల్రెడీ చూసేసింది. అంతలోపే ఈ బాబు ఏం చేస్తాడు, ఆ ప్యాడ్ అయితే అడ్డు పెట్టాడు. ఆ అమ్మాయి ఆ కలరింగ్ ఏంటో గుర్తు తెచ్చుకొని మరి ఒకటొకటైతే బ్లాగ్స్ని పెడుతూ ఉంటుందండి. సో చూసారండి, సేమ్ కలరింగ్ అయితే ఆమె పెట్టలేకపోయింది, మిస్టేక్ పెట్టేసింది. సో ఆమె పోయిన తర్వాత ఇంకొక అమ్మాయి అయితే వచ్చేసిందండి. ఇప్పుడు ఆ అమ్మాయి కలరింగ్ అయితే పెడుతుంది, కలర్ బ్లాక్స్ అయితే పెడుతుంది. మా బాబు అయితే అది చూసేసి సేమ్ కలర్ పెడతారో లేదో చూద్దామండి. సో చూసారు కదండి, మా బాబు అయితే ఆల్రెడీ సేమ్ కలర్ అయితే పెట్టేశాడని తనైతే విన్ అయ్యాడండి. ఇప్పుడు ఆ అమ్మాయికి కూడా ఒక ఛాయిస్ ఇవ్వాలని చెప్పి ఇప్పుడు మా బాబు సేమ్ వేలో తను కలరింగ్ బ్లాక్స్ అయితే పెడుతూ ఉన్నాడండి. ఆ అమ్మాయి చూసేసింది, చూడగానే ప్యాడ్ అయితే అడ్డు పెట్టారండి. ఇప్పుడు ఆ అమ్మాయి అయితే కలరింగ్ బ్లాక్స్ అయితే పెడుతుంది. సో ఆ అమ్మాయి మైండ్ సెట్ కూడా చాలా వండర్ఫుల్గా ఉందండి. తను కూడా చాలా కరెక్ట్గా అయితే ఆ బ్లాక్స్ని అయితే సేమ్ కలరింగ్ కాంబినేషన్ అయితే పెట్టిందండి. ఇప్పుడు ఒక బాబు అయితే వస్తున్నాడండి, ట్యూషన్ బాబు, కన్నయ్య తన పేరు వచ్చి కన్నయ్య అండి. తను కూడా నేనే ఫస్ట్ బ్లాగ్స్ అయితే కలరింగ్ బ్లాగ్స్ పెడతానని తనైతే పెడుతున్నాడండి. సో పెట్టేసిన తర్వాత మా బాబు అబ్జర్వేషన్ చేసి ఇంకో బాబు ప్యాడ్ అయితే అడ్డు పెట్టాడు. సో సేమ్ కలరింగ్ అయితే మా బాబు పెట్టేసి విన్ అయ్యానండి. ఇప్పుడు మా బాబు కూడా సేమ్ వేలో బ్లాగ్స్ అయితే పెట్టాడండి. బాబు వేరొక బాబు అయితే కన్నయ్య అనే బాబు ఈ బ్లాగ్స్ని అయితే అబ్జర్వేషన్ చేసి సేమ్ కలరింగ్ పెట్టాడో లేదో చూసేద్దామని. చూసారు కదండి, వాడు కూడా చాలా అంటే చాలా మైండ్ పవర్ ఉన్నవాడే అండి. ఎందుకంటే సేమ్ కలరింగ్ కాంబినేషన్ బ్లాగ్స్ అయితే పెట్టేసండి. ఇలా ఈ ఆటను ఒకరి తర్వాత ఒకరు నేను ఆడతా అని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఒకరి తర్వాత ఒకరు ఒక్కొక్కరు 2 టైమ్స్ అయితే 2-3 టైమ్స్, ఒక్కొక్కరు అయితే 3 టైమ్స్ కూడా ఆడారండి. ఆడడమే కాకుండా ఎగ్జైటింగ్ తోటి ఎంత హ్యాపీగా వాళ్ళు ఫేస్లో అయితే చూడండి, వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ ఎలా కనబడుతుందో చూసారు కదండి. అది ఎంత సింపుల్ గేమో కానీ వాళ్ళకి అదొక ఆనందాన్ని ఇచ్చిందండి. ఈ గేమ్ నేను వాళ్ళకు కండక్ట్ చేయడం వల్ల నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి.
చూడండి క్లాప్స్ కొట్టుకుంటూ నవ్వుకుంటూ ఎంత ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు వాళ్ళు. పిల్లలకి చదివే కాదండి, ఇలా అప్పుడప్పుడు గేమ్స్ కూడా స్కూళ్ళల్లో కూడా కండక్ట్ చేస్తూ ఉండాలండి. కండక్ట్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ అయితే రిఫ్రెష్ అవుతూ ఉంటుందండి. ఎప్పుడు చదువు చదువు అనడం వల్ల వాళ్ళకు కూడా విరక్తి వస్తూ ఉంటుందండి. ఒక 2 డేస్కో లేకపోతే 3 డేస్కో వెళ్ళినప్పుడు ట్యూషన్లనైతేనేమి, ఇంట్లోనైతేనేమి, ఇంకా స్కూల్లోనైతేనేమి, ఎక్కడైనా పిల్లలకి ఒక వే ఒక వే ఆ టైంలో మనము పిల్లలకైతే గేమ్స్ కండక్ట్ చేస్తూ ఉండాలండి. అలా చేయడం వల్ల వాళ్ళు కూడా అరే స్కూల్లో కానీ ట్యూషన్లో కానీ ఇలా గేమ్స్ కండక్ట్ చేస్తున్నారా, మనం రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్తూ చదవడంతో పాటు గేమ్స్ కూడా నేర్చుకుందాం అన్నట్టు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యి అయితే రెగ్యులర్గా స్కూల్కి అయితేనేమి ట్యూషన్కి అయితేనేమి వస్తారండి. ఇంతలోపు మా చిన్న బాబు ఎంతసేపు పడుకొని ఉండేనండి. కాకపోతే ఇప్పుడు లేచి వచ్చి తను కూడా గేమ్ని చూస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఆ గేమ్ని అయితే చూస్తూ ఉన్నాడండి, డిస్టర్బ్ చేయకుండా. చూడండి పిల్లలు వాళ్ళకేం తెలుసా అండి, గేమ్ని డిస్టర్బ్ చేయడానికి అయితే చూస్తారు. కానీ మా చిన్నబాబు డుగ్గు అయితే తను కూడా గేమ్ని ఎంజాయ్ చేస్తూ చూస్తారు కదండి ఎలా ఊపుకుంటూ నవ్వుకుంటూ తనైతే ఆ గేమ్ని చూస్తూ ఉన్నాడండి. చూస్తారండి. ఇప్పుడైతే మా చిన్న బాబు కూడా గౌతమ్ కూడా వచ్చాడండి. ఇప్పుడు మా పెద్ద బాబు బ్లాగ్స్ని ఆల్రెడీ పెట్టి తనైతే ఆ ప్యాడ్ని అడ్డం పెట్టాడండి. అంతలోపే మా గౌతమ్ సేమ్ బ్లాగ్స్ పెట్టి విన్ అయ్యాడండి. ఇప్పుడు చూసారు కదండి మా డుగ్గు ఎలా నవ్వుతున్నాడో, ఎలా చేస్తున్నాడో డ్యాన్స్. మా భవీన్ అయితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడండి. ఈ గా ఈ గేమ్ కండక్ట్ చేయడం వల్ల ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు చూసారు కదండి. వాళ్ళ మధ్యలో కోఆర్డినేషన్, వే ఆఫ్ టాకింగ్, స్మైలింగ్ వాళ్ళ ఫేస్లో ఎలా ఉన్నారో మీరు కూడా ఎప్పుడన్నా మన ఇంట్లో పిల్లలు ఎంతమంది అన్నా ఉండనియండి, మనం ఇంటరాక్ట్ అయ్యి పిల్లలతోటి మనం ఇలా గేమ్ పెట్టి వాళ్ళ ఆనందంని మనము ఇలా సంతోషంగా ఉంచడం మన బాధ్యత అండి. సో నేనైతే వాళ్ళని ఆనందపరిచి అండ్ నేను కూడా ఆనందంగా ఉన్నానండి. పిల్లలు ఇలా ఈ గేమ్ పెట్టిన తర్వాత అక్క ఇట్లాంటి గేమ్స్ మళ్ళీ మళ్ళీ పెట్టు అక్క, ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క అని అడుగుతూ ఉన్నారండి. సో నాకు కూడా అనిపించింది నిజమే కదా, పిల్లలకి చదివే కాకుండా ఇట్లా గేమ్లు కూడా కండక్ట్ చేస్తే చాలా బాగుంటుందని నేను కూడా రిగ్రెట్ అయ్యానండి. రిగ్రెట్ అయిన తర్వాత ఇలాంటి గేమ్స్ మళ్ళీ మళ్ళీ కండక్ట్ చేస్తానని వాళ్ళకైతే మాట ఇచ్చానండి. సో చూడండి ఎలా క్లాప్స్ కొడుతూ ఎట్లా స్మైల్స్ ఇస్తూ గేమ్ని అయితే మా గౌతమ్ అయితే అక్కడ పక్కకుండి డాన్స్ వేస్తూ ఈ గేమ్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాడండి. ఇట్లా ఈ గేమ్ని వాళ్ళకు కండక్ట్ చేయడం వల్ల ఫుల్ హ్యాపీ అయ్యారండి. అక్క మళ్ళీ ఏం గేమ్ పెడతావా అక్క, మాకు ఇది అయిపోయిన తర్వాత ఇంకొక న్యూ గేమ్ కండక్ట్ చేస్తావా అక్క అని కూడా చూసారా మా భవిన్ అయితే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. వాళ్ళు మళ్ళీ ఒక కొత్త గేమ్ని అయితే తీసుకురా అక్క మేము ఆడతామని అడుగుతున్నారు. సరే అని నేను కూడా వాళ్ళకు ఒక ఇప్పుడు ఈరోజు ఆడినాం కదా, ఇంకొక 2 డేస్ తర్వాత అయితే మళ్ళీ గేమ్ని అయితే కండక్ట్ చేస్తాను అన్న అని నేను వాళ్ళకి చెప్పానండి. ఈ మైండ్ గేమ్ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలు మరెన్నో చేసి మీకు ఇలాంటి వీడియోలు మరెన్నో చేస్తానండి. ప్లీజ్ మీ యొక్క మీ యొక్క ఆదరాభిమానాలు మాకు ఉండే చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్.